హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ వాళ్ళ చిన్ను అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీరు కనుక మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రోజు నేను ఒక మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఏంటో అనుకుంటున్నారా, ఆల్రెడీ తమ్నైల్ లో చూసేసి ఉంటారు. న్యాచురల్ మష్రూమ్స్ దొరికినాయండి. ఈ వీడియో షూట్ చేసి ఒక 4-5 డేస్ అవుతుంది, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి నాకు కొంచెం లేట్ అయిపోయింది. ఈ రోజు నేను కోసం పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూడండి. ఆ మష్రూమ్స్ న్యాచురల్ మష్రూమ్స్ దొరికినాయి అనమాట. అవి తీసుకొచ్చి నేను కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకెందుకు ఆ ప్రాసెస్ చూసేద్దాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ముక్కల కింద తరిగి పెట్టుకున్నానండి. ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కల కింద. టమాటాలు చిన్నవి 2 కట్ చేసి పెట్టుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు కట్ చేశాను. కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా రిమైనింగ్ కారం తగినంత, ధనియా పౌడర్ తగినంత. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుందామని అల్లం క్లీన్ చేసుకొని వెల్లుల్లి రేకుల్ని తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నూరుకోవాలి, నేను అది ప్రిపేర్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తగినంత అండి. పసుపు తగినంత తీసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ అండి. ఇది మసాలా కర్రీ ఏదైనా చేస్తున్నానంటే ఇది డిఫాల్ట్ అండి. ఉప్పు తగినంత. ఇది వచ్చేసి పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అవి కొంచెం పౌడర్ చేసుకొని తీసుకున్నాను. ఈ పౌడరు కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ కలిపి ఆ కర్రీలో వేసుకుంటే ఆ కర్రీకి ఒక స్పెషల్ టేస్ట్ వస్తుందండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ప్రాసెస్ నేను మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నానండి. చాలా బాగుంటుంది కర్రీ అయితే ఈ పౌడర్ వేసిన తర్వాత. ఇంకా ఎందుకంటే ఆలస్యం, రిమైనింగ్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ తగినంత తీసుకుంటున్నానండి. ఎక్కువేం పట్టదండి, ఆ స్పూన్తో ఒక 3 స్పూన్స్ ఆయిల్. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో యాడ్ చేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవి కొంచెం ఫ్రై అవనిద్దామండి. టమాటా ముక్కలు వేసేయడానికి కొంచెం ఇవి ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత అవి వేసేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆ చిన్న రోట్లో నూరేస్తున్నాను. టమాటా పీసెస్ కూడా యాడ్ చేశాను. ఇవి మగ్గేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ రోట్లో నూరేసుకొని రెడీ చేసి బౌల్లో తీసేసుకుందామండి. కొంచెమే కదండి మిక్సీలో వేయటం ఎందుకంటే నేను ఈ చిన్న రోట్లో నూరేసుకుంటున్నాను. టైం ఉన్నప్పుడు మిక్సీలు అవి ఎందుకండి, హడావిడి రోట్లో నూరుకుంటే అయిపోయిద్ది. చిన్న పనే కదా. నాకైతే ఇలానే ఇష్టం, ఫ్రెష్గా ప్రిపేర్ చేసి కర్రీలో వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. అయిపోయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మష్రూమ్స్ని కూడా మగ్గిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్లోకి వేసేసాను. ఈ మష్రూమ్స్ వేసేసాం కదండి, కొంచెం మిక్స్ చేసి ఈ టైంలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేయాలండి. అంటే ఇప్పుడు యాడ్ చేసామంటే ఆ పచ్చివాసన పోయి అంతా ఫ్రై అవుతుందండి. ఆ ముక్కలకు పట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కర్రీలోకి యాడ్ చేస్తున్నాను. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ ఫ్రై అవనిద్దాం, మొత్తం మగ్గితే బాగుంటుంది. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. మొత్తం ఇలాగా ఒకసారి మిక్స్ చేసి 5 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం మగ్గిపోయి దగ్గర పడింది. ఇంకా ఇప్పుడు రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కర్రీలోకి యాడ్ చేసుకుందాము. పసుపు వేసేస్తున్నానండి, తగినంత పసుపు యాడ్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. కర్రీలో తగినట్లుగా వేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెమే సాల్ట్ వేస్తానండి ముందుగా, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇదిగోండి కారం కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపి కొంచెం అవన్నీ కర్రీ కలిసేలాగా, కర్రీలోకి అన్ని ముక్కలకు కలిసే విధంగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి, నెక్స్ట్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను కర్రీలోకి. మొత్తం మిక్స్ చేసి కొంచెం కుక్ అవనివ్వాలండి.
చూడండి ఆ గ్లాస్తో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను వేసానండి. కొంచెం కుక్ అయ్యి మొత్తం దగ్గర పడే వరకు ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి కర్రీని. వాటర్ కన్సిస్టెన్సీ ఎలా చూడాలంటే, మీకు ఆ కర్రీ మరీ చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. లేదు మనకి కుర్మా టైప్లో కావాలంటే దాన్ని బట్టి మీరు వాటర్ ఎన్ని వేసుకోవాలనేది ఒకసారి చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం లూజ్గానే చేస్తున్నాను, మరీ థిక్గా కాకుండా కొంచెం లూజ్గానే చేస్తున్నాను. ఇదిగోండి 5 మినిట్స్ తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసేస్తున్నాను. మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుందాము. ఈ కర్రీ వచ్చేసి వైట్ రైస్, వెజ్ బిర్యానీ, చపాతీ, పుల్కా, పరోటాలోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కర్రీ. మరీ ఎంత పలచగా ఉంది ఏంటనుకుంటున్నారా? ఇదిగోండి ఆ పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా, కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఈ పౌడర్ యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచామంటే కర్రీ దగ్గరకు వచ్చేస్తుందండి. కొంచెం థిక్గా రెడీ అవుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ మనం సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి, హైలో ఉంచకూడదండి. ఈ పౌడర్ వేసిన తర్వాత చూడండి బబుల్స్ లాగా వచ్చేస్తున్నాయి, దగ్గర పడింది. ఈ టైంలో కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. కర్రీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీ చాలనుకుంటున్నాను, నాకు ఇలా కావాలనుకుంటున్నాను. నేను ఇంకా స్టవ్ కట్టేసుకొని కొంచెం సర్వింగ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి టేస్టీ న్యాచురల్ మష్రూమ్స్ కర్రీ రెడీ. చూసారు కదండి, ఈ కర్రీ ప్రిపరేషన్ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.